బాల్య మిత్రుడు సదానందం గారు పర్కాల నుండి అమెరికాకు వాళ్ళ బిడ్డ దగ్గరికి ప్రీతి దగ్గరికి వచ్చి ప్రీతి దగ్గర నుండి మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్స్ బార్ ఆఫ్ మై హార్ట్. ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే పర్కాల్లో మా ఇంటికి వచ్చిన రకంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సదానందం. థ్యాంక్ యూ అన్నగారు. పేరు వేముల సదానందం నేత. నేను సీనియర్ జర్నలిస్టును, ఐజేయు నేషనల్ కౌన్సిల్ ఫార్మర్ మెంబర్ను, తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారిని. నాకు భగవాన్ రెడ్డి గారు మాకు సీనియరు. వారి ఫాదర్ తోటి మా గురు శిష్యుల అనుబంధం. వారు నాదర్ సాబ్గా ఉండేది. ఇప్పుడు ఎంఈఓలు, అప్పుడు వెనుకట నాదర్ సాబ్లు. అప్పుడు మేము చదువుకునే రోజుల్లో మాకు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఏ పీరియడ్ ఉంటే ఆ పీరియడ్లో ఆ సంబంధించిన క్వశ్చన్ అడిగేవాళ్ళు. అయితే మేము ఒకసారి 4వ తరగతి చదువుతున్న రోజులలో వీరి ఫాదరు పింగిలి వెంకటరెడ్డి గారు, కీర్తిశేషులు పింగిలి వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు సోనా అంటే ఏమిటి అని అడిగితే మేమంతా తెల్ల ముఖాలు వేసినాం. సోనా ఏంటిది అని అనుకున్నాం. తర్వాత సోనా అంటే బంగారం అని మాకు ఆ క్వశ్చన్ తర్వాత మాకు తెలిసింది. అప్పుడు ఆ సంబంధిత సోషల్ సైన్స్ టీచర్ను ఇంకా వీళ్లకు సోనా గురించి చెప్పలేదని ఆయన మందలించడం కూడా జరిగింది. అలాంటి మాకు అలాంటి అనుబంధం. అయితే నేను అనుకోకుండా నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ 12వ వార్షికోత్సవాన్ని వాళ్ళు ఆహ్వానించడం, నేను రావడం, నా బర్త్డే రోజే వాళ్ళ 12వ వార్షికోత్సవం జరగడం, వాళ్ళు కూడా నా 60వ బర్త్డే శుభాకాంక్షలు ఘనంగా చెప్పారు. ఆ నుంచి వర్జీనియా నుంచి నా ప్రీతి మా బిడ్డ అక్కడి నుంచి నన్ను ఈ యుఎస్ఏ వచ్చినందుకు నన్ను ఇక్కడ విజిటింగ్ పర్యాటక ప్రాంతాలను తిప్పుతున్నది. అందులో భాగంగా వైట్ హౌస్, తర్వాత నయాగరా వాటర్ ఫాల్స్, తర్వాత న్యూజెర్సీ ఇవాళ వచ్చినాం. ఈ సందర్భంగా భగవాన్ రెడ్డిని కలవాలని అనుకొని మరీ ఆయన టైము బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ నేను కోరగానే నన్ను ఇంటికి ఆహ్వానించి పిలవడం, వాళ్ళ అసోసియేషన్ నుంచి నాకు వచ్చినందుకు సన్మానం చేయడం నేను ఎంతో గర్వకారణంగా ఉన్నది. నా 60వ బర్త్డే సందర్భంగా ఈ సన్మానంగా సందర్భంగా భావిస్తున్నా. ఇంకోటి, వీరు చాలా సోషల్ సర్వీస్ చేస్తారు. ఇదే బ్యానర్ మీద మన దగ్గర వరంగల్ వచ్చినప్పుడల్లా కుష్టు వ్యాధులకు బ్లాంకెట్స్ సప్లై, వృద్ధాశ్రయములకు నిత్యావసర సరుకులు, అలాగే చాలా సోషల్ సర్వీసులు చేస్తుంటారు. వాళ్ళ మదర్ ఇంకా ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళ మదర్ చేతుల మీదుగా ఈ సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. వారికి సోషల్ సర్వీస్ భావం ఉండడము దాదాపు కొన్ని అట్టడుగు వర్గాలకు ఇదొకటి వరంలాగా మేము భావించవచ్చు. అలాగే నేను వారు వచ్చినప్పుడల్లా వారితోటి ఉండి వాళ్ళ సోషల్ కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటా. వీళ్ళ బ్యాచ్మెంట్స్ మాకు సీనియర్స్, మేము జూనియర్స్. మేము జూనియర్స్ సీనియర్స్ అనే తారతమ్యం లేకుండా మేము వాళ్ళ క్లాస్మేట్స్ తోటి ఎట్లాగైతే ఉన్నామో మాతోటి కూడా వారు అట్లా మెదలడము మేము అయితే పెట్టి పుట్టినట్టుగా మేము భావిస్తున్నాం. అన్నగారు ఈ ప్రేమను ఎల్లప్పుడూ ఇట్లనే ఉండాలని. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్. నమస్తే.